సింగపూర్ ప్రభుత్వం కూడా మీరు చూసారు, ఒక ఆలోచన వాళ్ళే అడిగేసి ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్, ఇది చాలా చాలా అవసరం అండి. కెపాసిటీ బిల్డింగ్ అనేది చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి 76 సంవత్సరాలు 4సారి ముఖ్యమంత్రిగా చేసే వ్యక్తి నేను ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉందని ఆయన చెప్తాను. మొన్న సింగపూర్ గాని 2 రోజులు వెళ్ళారు. సుమారుగా 10 మంది మంత్రుల్ని, హోంమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని కూడా కలిసారు 2 రోజులు. సో కంటిన్యూస్ మనం అందరం నేర్చుకోవాలి. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. సో లీడర్స్ గా తయారవ్వండి, లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం. మీకు మేము అండగా నిలబడతాం. చివరిగా అందరం కోరుకునే సమాజంలో గౌరవం ఆల్రెడీ మొదలైంది. ప్రభుత్వ పాఠశాల గురించి చర్చ ఫస్ట్ టైం మొదలైంది. సమాజంలో మీ వైపు గౌరవంగా చూస్తాం మొదలైంది. గౌరవం పెరిగింది. ముందర కూడా చూసేవారు, ఇప్పుడు గౌరవం పెరిగింది. అంటే రిజల్ట్స్ వచ్చేగల కరెక్ట్ బాగా చేస్తున్నారు. ఇంకా చేద్దాం, కలిసికట్టుగా చేద్దాం. ఒక చేంజ్ మేకర్స్ గా, ఒక లీడర్స్ గా అందరం తయారవుదామని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీరేం నేర్చుకున్నారో వినేదానికి నేను వచ్చాను. నేను నేర్చుకునేదానికి వచ్చాను.